ప్రైజ్ లార్డ్. ముందుగా నాకు సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పడిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. దాన్ని ధ్యానం చేసుకునే దానికి ముందు అందరం కళ్ళలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధ జీవాధిపతి, స్తోత్రం 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 యేసయ్యా. తండ్రి నాయన, గుడ్ ఫ్రైడే దినమున తండ్రి నాయన ఈ 7 మాటలు నాయన తండ్రి నాయన ధ్యానం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఈ దినం యేసయ్యా ఈ పాస్టర్ నామంలో నాయన తండ్రి నాయన ఏదో ఒక మాటలో నాయన ధ్యానించుకుంటూ తండ్రి నాయన దానికి కావాల్సిన జ్ఞానాన్ని నాయన మాకందరికీ దయచేసి తండ్రి నాయన మీరు మా ద్వారా నాయన తండ్రి నాయన మాట్లాడి తండ్రి నాయన మీ వాక్యాన్ని నాయన మా హృదయంలో నాయన పదిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మేము నాయన మీ వాక్యానుసారంగా నాయన జీవించటకు మా పిల్లలకి మీ కృపను దయచేసి నడిపించుకొని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియసంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఒక మనిషి చనిపోయే ముందు పలికిన మాటలను మనము విలువైన మాటలుగా ఇస్తాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మన పాపాల నిమిత్తము ఆయన తప్పు లేకపోయినా నిర్దోషి అయినా కూడా మన పాపాల కొరకు చనిపోతూ ఆయన సిలువలో ఆ ఎండలో ఆ గాయాలతో ఆ సిలువలో అంత బాధను అనుభవిస్తూ ఒక 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు మనము ఎంతో అమూల్యమైన మాటలుగా మనం ఎంచుతాము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పడిన మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెందరు కనుక వీరిని క్షమించుము అనే మాట దేవుడు మొదటిగా పలికి ఉన్నాడు. దానికి మనము దేవుడు ఎంతో బాధను అనుభవిస్తూ కానీ మన మానవుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆయన ఈ మాటను, తండ్రి ఆయన కుమారుడిని వీళ్ళింతలాగా కష్టపడుతున్నారు కదా, తండ్రి కోపము వాళ్ళ మీద ఉగ్రతలాగా వస్తుందేమో అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధను అనుభవిస్తూ కూడా మనల్ని అక్కడ సిలువ వేసే వాళ్ళని, తండ్రి వారిని ఏం చేయమాకుంది తండ్రి, వాళ్ళకి క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, దయచేసి వాళ్ళని క్షమించండి అని తండ్రికి మొరపెడుతున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ సైనికులు ఎంతలాగా హింసించి సిలువ వేశారో చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు మోసిన సిలువ 150 కేజీలు, దాని ఎత్తు 15 అడుగులు, దాని వెడల్పు 8 అడుగులు. అలాగే ఆయనకి చీరలు కొట్టారు. ఆ చీరలు ఒక్కొక్కటి 8 అంగుళాలు, దాని వెడల్పు 4 అంగుళాల వరకు ఉండొచ్చు అని భావించారు. అలాగే ఆయనకి కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా దెబ్బలకి ఆయన ఒళ్ళంతటి మీద 5480 గాయాలైనవి. ఆ గాయాల్లో లోతైన గాయాలు 150 లోతైన గాయాలు దాంట్లో తగిలి ఆయన అంత బాధను అనుభవిస్తూ మనల్ని తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించు అనే ఒక మాటను అంటున్నాడు. మనము దేవుడు మనకి ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే ఆయన చెప్పిన 7 మాటల్లో మనము లైఫ్ లెసన్స్ని మనం తెలుసుకోవాలి. ఆయన చెప్పిన 7 మాటల్లో 7 జీవిత పాఠాలను మనం చూస్తున్నాము. ముందుగా దేవుడు చెప్పిన మొదటి మాటలో మనము వేరే వారిని క్షమించగలిగే గుణం కలిగి ఉండాలి. మనము ఇంత దేవుడిని చేస్తేనే దేవుడు తండ్రి వీరిని క్షమించండి అన్నారు. మనమేమో చిన్న మాటకి నన్నే అంటావా అన్నట్టు వాళ్ళ మీదకి కోపంగా వెళ్తూ వాళ్ళని మనము ఏదో ఒకటి అంటూ మనము వాళ్ళని క్షమించలేని స్థితిలో ఉంటున్నాం. కొంతమంది ఉంటారు వాళ్ళు అన్నంతసేపు గమ్మునుండి దేవుడికి అప్పగించేస్తానులే, దేవుడు చూసుకుంటాడని ఇంటికి వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటారు. దేవుడా ఏమని చేస్తుంటారంటే దేవుడా వాళ్ళు ఏం చేస్తారో క్షమించని కాదు, దేవుడా వాళ్ళు నన్ను ఇంత అన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి వాళ్ళని కొంతమంది నేను
కొంతమందిని చూస్తుంటే వాళ్ళు అట్టకి ప్రార్థన చేస్తారు, కానీ మనం అట్లా ప్రార్థన చేసే స్థితిలో ఉండకూడదు. దేవుడు మనకి క్షమించామనే దీన్ని ఒక లైఫ్ లెసన్ని మనకు ఈ ఫస్ట్ మాట ద్వారా చెప్తున్నాడు. అలాగే రెండవ వర్డ్, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని రెండవ వర్డ్ చెప్తున్నాడు దేవుడు. ఈ రెండవ వర్డ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇంత హింసపడ్డాడు కదా, కానీ తాను చనిపోయే స్థితిలో ఉన్నా కూడా పక్కన ఒక దొంగ, తండ్రి నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు కదా. ఆయన అప్పుడు దేవుడు తన పాపాన్ని క్షమించి, దేవుడు నీవు నాతో పరదేశంలో ఉండు అని చెప్పేసి దేవుడు అక్కడ కూడా తనని రక్షించడానికి ట్రై చేశాడు. మనము ఆయన అంత బాధలో ఉన్న కూడా రక్షించడానికి ట్రై చేశాడు కాదు, ఆయన రక్షించేశాడు. మనము ట్రై కూడా చేయకుండా మన పాటికి మన జీవిత విధానంలో మనం పోతూ ఎవరిని రక్షించకుండా, వాళ్ళకి స్వార్థ ప్రకటించకుండా, వాళ్ళకి ఏమీ చేయకుండా మనము వెళ్ళినప్పుడు మన దేవుడు మనకి ఈ మాట చెప్పి మనకు వృధా అయినట్టు ఉంటుంది. కనుక మనం దేవునికి మనకి ఇచ్చిన ఈ లైఫ్ లెసన్ని బట్టి మనము ఒకరిని రక్షించగలిగే స్థితిలో ఉండాలి. మనము ఎంత స్థితిలో అయినా ఉండండి, చిన్న ఛాన్స్ వచ్చినా కూడా పక్కన వాళ్ళకి వాటర్ ప్రకటించి వాళ్ళని పరలోకానికి చేర్చగలిగే కెపాసిటీతో జస్ట్ ఆ ట్రై అయినా చేయగలగాలి మనం. అప్పుడు దేవుడు మన గురించి సంతోషిస్తాడు. అలాగే థర్డ్ వర్డ్ ఏంటంటే, దేవుడు మరియమ్మను చూసి అతని పక్కనే ఉన్న తన ప్రియ శిష్యుడు యోహాను గారిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి దేవుడు అంతటి స్థితిలో ఉన్నా కూడా, ఆ రక్తం కారుతున్నా కూడా తను జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలో కూడా తల్లి ఏమైపోతుందో అనే ఆలోచనతో తన బాధ్యతను గుర్తు చేసుకొని మరి తన బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఆ విధంగా మనం ఉన్నాము, మనం ఇంకా ఉన్నా కూడా మనం మన తల్లిదండ్రులను చూసుకునే స్థితిలో ఉన్నాము. ఆ విధంగా మనం ఉండకూడదు. మనము క్రీస్తును పోలిన వారమై ఉండాలి. మనం కూడా మన తల్లిదండ్రులను మనము చక్కగా చూసుకోవాలి. అలాగే నాలుగో వర్డ్, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. మనము దీన్ని దేవుడు క్వశ్చన్ వేశాడు అనుకుంటున్నాము, కానీ ఇది క్వశ్చన్తో కూడిన ప్రార్థన. దేవుడు ఆ శిలువలో వేలాడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఈ ప్రార్థనని గమనించాలి. మనము కొంచెం కష్టం రాగానే, ఇప్పుడు కొంతమంది క్రైస్తవత్వానికి వస్తున్నారు, వచ్చినాక కొంచెం కష్టం రాగానే అప్పుడు వరకు బాగుంటుంది. కొంచెం కష్టం రాగానే దేవుడు ఎందుకంటే చేశాడు, ఈ నిజమైన దేవుడు కాదు మనం అని చెప్పేసి ఆయన నిందిస్తూ దాన్ని దాటిపోతా వాళ్ళు దాటిపోయే స్థితిలో ఉన్నారు. ఏమండి, మనకు వచ్చిన కష్టాలు ఆయనకు వచ్చిన కష్టాలతో పోలిస్తే మనకు వచ్చిన కష్టాలు లెక్క అండి. ఆయన అంతలావన దెబ్బలు తిని అంతలావన అసలు ఆయన తప్పు లేకపోయినా మన కొరకు ఆయన అంత చేస్తూ ఆయన మన కొరకు తన కార్యాన్ని నెరవేరుస్తూ ఆ విధంగా చేస్తున్నాడు. ఆయనంత కష్టం ఆయన పడుతూ కూడా దేవునికి ప్రార్థన చేశాడు. మనం ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాము? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము ఎందుకు అలా ప్రార్థన చేయలేకపోతున్నాము? మనం ఒకసారి దేవుడిని అడుగుతానే ఉండాలా. మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఆఖరికి చనిపోయే స్థితిలో ఉన్నా కూడా దేవుడా నన్ను ఈ కష్టం వచ్చింది, నన్ను దయచేసి ఈ కష్టం నుంచి విడుదల దయచేయండి అని చెప్పేసి అంటున్నాను. ఒకవేళ ఆ కష్టము దేవుడి చిత్తంలో ఉంటే మనము ఎంత అడిగినా అది జరగదు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో, అంటే ఆయన పట్టుబడక ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుండగా, తండ్రి నీ చిత్తమైతే ఈయన నా యుద్ధ నుండి తొలగించు అని చెప్పేసి తండ్రి అయిన దేవుడికి తాను మొరపెడుతున్నాడు. అయినా కూడా తర్వాత నా ఇదేమి కాదు, నీ చిత్తమే సిద్ధించిన కాక అని ఒక మాట అంటాడు. మనం కూడా దేవుడి చిత్తానికి లోబడిన వారిగా ఉండి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 5వ మాట, నేను తప్పికొనుచున్నాను
అనే మాటను మనం చూస్తున్నాము. ఈ దప్పిక ఉంటున్నాను అనే మాటకు 2 రకాలైన అర్థాలు ఉన్నాయండి. ఒకటి శారీరకమైన దప్పిక, ఇంకోటి ఆత్మీయపరమైన దప్పిక. ఆయన ఆత్మీయపరమైన దప్పిక మన పట్ల కలిగి ఉన్నాడు. మనకు ఆత్మీయపరమైన దప్పిక మనం కూడా కలిగి ఉండాలని ఆయన ఆ మాటను అంటున్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. అందుకు యేసు ఈ సందర్భంలో ఏమవుతుందంటే, ఆయన ఇట్లా సువార్త ప్రకటించిన సమయంలో ఒక బావి దగ్గర కూర్చుంటాడు. బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ వచ్చి నీళ్లు తోడుకుంటకు వచ్చుంటుంది. అప్పుడు దేవునికి ఈ సమరయ స్త్రీకి జరిగిన సంభాషణలో ఈ మాటను మనం గమనిస్తున్నాం. అందుకే యేసు, ఈ నీళ్లను త్రాగి ప్రతి వాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన ఇచ్చు నీళ్ళంట మనకు నిత్య జీవముకై, మనము నిత్య జీవానికి చేరడానికి ఆయన మనలో ఊరికే నీటి బుగ్గగా ఉంటుందంట. ఆ నీళ్ళు ఏంటిదండి? ఆ నీళ్ళు దేవుని మాటలే. ఆ నీళ్ళు మనము దేవుని మాటలను స్వీకరించినప్పుడు మనము ఆత్మీయ దప్పిక లేని వారుగా మనం ఉంటాము. మీరు ఎంతమందికి ఉందండి ఆత్మీయ దప్పిక? అందరికీ ఉంటుంది. ఆత్మపరంగా మనం అందరము ఇంకా దేవుని ఎదగాలని మనందరికీ ఉంటుంది. మనము దేవుని మాటలు విని దేవునిలో ఇంకా ఉన్నప్పుడు మన ఆత్మీయ దప్పిక తీయడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే దేవుడు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైంది. దేవుడు ఈ మాటను ఎంతో గంభీరంగా చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చింది మన పాపాలను క్షమించి మనను పరలోక రాజ్యానికి చేర్చడానికే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఈ లేఖనం ఎప్పుడు రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందే యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు. ఆయన వచ్చి మన పాపాల నిమిత్తము చనిపోతాడని ఆయన యెషయా ప్రవక్త ముందే యెషయా గ్రంథంలో రచించాడు. అప్పటి నుంచి దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీద పుట్టి, ఈ భూమి మీద పెరుగుచూ దేవుని సువార్తను, దేవుని రాజ్యపు సువార్తను మనకందరికీ ప్రకటిస్తూ, అలాగే దేవుని చిత్తము నెరవేర్చేందుకు మన పాపాలను ఆయన రక్తంతో కడగబడడానికి ఆయన ఎంత ప్రయత్నిస్తూ ఈ శిలువ మరణం పొందినప్పుడు మన పాపాలన్నింటినీ క్షమింపబడ్డాయి. ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలన్నింటినీ ఆయన తుడిచివేశాడు. మన పాపాలన్నింటినీ తుడిచివేసి ఆయన దేవుడు ఆయన ఇచ్చిన పనిని ఆయన కంప్లీట్ చేశాడు. కనుక సమాప్తమైనది అని దేవుడు జయోత్సాహంతో చెప్పగలిగే స్థితిలో దేవుడు ఉన్నాడు. మనము ఇప్పుడు పాతకాలంలో అంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. దేవుని ఆలయం నిర్మించక ముందు దేవుని ఆలయంలో కూడా ఒక నియమం ఏంటంటే, మనిషి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఎందుకంటే మనిషి పాపి కాబట్టి, అతడు జన్మంతో పాపి కాబట్టి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేడు. ఒకవేళ వాళ్ళు ప్రవేశిస్తే అక్కడికక్కడే చనిపోతారు. ఇప్పుడు దేవుడు ఆ మాట తన రక్తంతో మన పాపాలను కడిగి మనం శుద్ధీకరించినాక మనం పరిశుద్ధులయ్యాం కదా, అప్పుడు ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఒక సన్నివేశం జరుగుతుంది. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ముందు ఒక పెద్ద తెర ఉంటుంది. ఆ తెర చాలా అందంగాను చాలా దృఢంగా ఉంటుంది. ఆయన మాట చెప్పినప్పుడు ఆ తెర అర్థంగా చీలిపోయింది. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనుషులు పాపాలు తొలగించబడ్డాయి, ఇంకా మనుషులు పాపాలు తొలగించబడ్డాయి కాబట్టి వారు కూడా దేవుని ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని ఒక సింబాలిక్గా మనం ఈ సన్నివేశాన్ని చూడవచ్చు. అండ్ ఫైనల్లీ మన మాట 7వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు 7వ మాట, శిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే మాటను దేవుడు పలికి ఉన్నాడు. దేవుడు తండ్రికే తన ఆత్మను ఎందుకు అప్పగించాలి? ఎందుకంటే తాను తండ్రి చిత్తానుసారంగా భూమి మీద పుట్టి తండ్రి చిత్తానుసారంగా నడుచుకుంటూ దేవుని చిత్త ప్రకారం సేవ చేశాడు.
దేవుని చిత్త ప్రకారం చనిపోయాడు. అందుకే ఆయన చిత్తానికి తన ఆత్మను అప్పగిస్తూ దేవుని చేతికి తన ఆత్మను యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా ఆ స్థితిలో ఉన్నప్పుడు మరణానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి అవకాశం ఇవ్వలేదండి. మనము శారీరకంగా మరణం పొందుతాము. కానీ మనం దేవుని నమ్ముకున్న వారమైతే మనకు కూడా రెండో మరణం అనేది ఉండదు. కనుక మరణానికి తావు ఇవ్వకుండా ఆయన చనిపోయి నేను ఇంకా మరణానికి ఛాన్స్ ఇవ్వలేదని అనే దానికి రుజువుగా ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు తన ఆత్మను తండ్రికి ఇచ్చి తాను చేయవలసిన కార్యము అంటే తాను చనిపోయిన వెంటనే పోయి సాతాను పాతాళంలో బంధించి ఇశ్రాయేలు పితరులందరూ పాతాళంలో ఉన్నారు. పాతాళంలో ఉన్న వారిని చెరగా పట్టుకొని పరదేశిపోయి ఆయన అక్కడ వారిని విడిచి మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. ఆ విధంగా దేవుడు తన ఆత్మను తండ్రికి అప్పగించి ఒకవేళ ఆయన మరణానికి అప్పగించుంటే మనం ఈ దినం ఆయన గురించి అట్లా మాట్లాడుకునే వాళ్ళం కాలేము. ఆయన కూడా నార్మల్గా అందరు మనుషులను జన్మించాడు, చనిపోయాడు. ఈ లోకంలో అందరు దేవుళ్ళు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. అందరూ చనిపోయిన వారు. కానీ మన దేవుడు సజీవైన దేవుడు. ఆయన తిరిగి లేచిన దేవుడు. కనుక ఆయన తిరిగి లేచి మనకు ఒక సువార్తను, ఒక తండ్రి రాజ్యానికి సంబంధించిన ఒక సందేశాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆ విధంగా దేవుడు తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఇంకా 3 విషయాలు కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దేవుడికి తన ఆత్మను అప్పగించాడని తెలుసుకోవడానికి ముందుగా మనము ఒక 3 విషయాలను చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. దాంట్లో ఏమని ఉంటుందంటే, న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. ఆయన న్యాయంగా బతికాడు కాబట్టి తాను న్యాయం తీర్పు తీర్చిన దేవునికి తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేను. మన పాపముల కొరకు ఆయన శిలువ వేయబడి తన పాపను క్షమించడం కొరకు ఆయన శిలువ వేయబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి తను తాను అప్పగించుకున్నాడు. దాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకునేను అన్నది. మనము మన సంఘంలో మన యొక్క దీనిలో మనం ఏ వంటి వాళ్ళం అండి, మనం పెంట కుక్కలో ఉండవలసిన మనం ఆయనతో పోలిస్తే మనము అసలు ఆయన ఎదురు నిల్చునే అవకాశం కూడా లేని వాళ్ళు. మనం ఆయన ఎంతగానో ప్రేమించి మన యొక్క మంచి పరిమళ వాసనగా మనల్ని తయారు చేయటకు తానే ఇంటిగా భూమి మీదకి వచ్చి తాను చనిపోయి తన ఆత్మను అప్పగించుకొని మన కొరకు ఆయన చనిపోయాడు. ఆ విధంగా దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ విధంగా దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆత్మను అప్పగించుకొని మరణాన్ని జయించాడు. ఇప్పుడు కూడా మనం 2వ మరణాన్ని జయించాలంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. మనం చూసినట్లయితే మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలను. మనం కూడా దేవుని క్రీస్తును పోలిన వారై మన సృష్టికర్త అంటే ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడికి మన ఆత్మను అప్పగించుకునే స్థితిలో మనం కలిగి ఉండాలి. ఈ విధంగా మనము ఈ 7 మాటలు అంటే ఈ 7 జీవిత పాఠాలను మన జీవితంలో మనము చేయగలిగే స్థితిలో ఉండాలి. కష్టమే, కానీ మనము
క్రీస్తుని పోలి జీవించాలంటే ఇది మనము ట్రై చేయాలి. ట్రై చేసి మనం దాంట్లో మనము దాన్ని సాధించగలిగితేనే మనము ఈ క్రీస్తుని పోలిన వారమై మనం ఉంటాం. ఇప్పుడు మనము క్రీస్తుని పోలిన వారమై మనం ఉంటే మనకేం వస్తుందండి? ఇందాకే కదండి వాక్యం విన్నాం. ఏమొస్తుంది? అబ్రహాము హవ్వ పోగొట్టుకున్న ఆ ఆధిక్యతను మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. ఆ విధంగా మనం కూడా క్రీస్తుని పోలి వారై జీవించలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును.